సో ఈరోజు అయితే ఫాదర్స్ డే కదా. సో నేనైతే ఈరోజు ఒక క్రాఫ్ట్ చెప్పిన వీడియో చూపెడతాను. సో నేను ఎప్పుడు లేచిన దోశ కూడా తిన్నాను. ఫ్యాన్స్ ఒక్క లేచిందో లేవలేదా, లేచిన తర్వాత పెట్టాను క్రాఫ్ట్ చేస్తాను. ఫస్ట్ ఏమేమి పక్కైతే పెట్టాను, తర్వాత మాత్రం అక్కడ లేచిందో చూద్దాం. డ్రాయింగ్ కదా, డ్రాయింగ్ ఓకే నచ్చింది. నెక్స్ట్ గమ్ మెయిన్గా 2 గమ్స్ తీసుకున్నాం, సరిపోతే ఫ్యాన్స్ అక్కడ వచ్చేసరి ఇంకోటి వచ్చింది. మెయిన్ ఇంకా కలర్స్ ఆయిల్ పేస్ట్, కూడా నెక్స్ట్ స్కెచెస్ ప్యాడ్, నెక్స్ట్ కలర్ పేపర్స్ ఫ్యాన్స్ అక్కడ చెప్తుంది. ఇంకేమున్నాయి పల్స్ వచ్చేసుకో. లేచిందే లేదు చూద్దాం. అయితే లేచింది ఎప్పుడో సైడ్కి. ఇప్పుడు తన కలర్ పేపర్స్ ఇస్తుంది. సో ఖుషికి తెలియదు, ఖుషికేమో చిన్నది ఇస్తా. తను ఇప్పుడు నేను తీస్తానని అమ్మ ఇప్పుడు తను తీస్తుంది. అక్క నీకు తర్వాత నీకు అది కాదు, బ్లాగ్ చేస్తాను నేను బ్లాగ్ చేస్తున్నాను. ఓకే అక్క కలర్ పేపర్స్ ఇక కలర్ పేపర్స్ వస్తుంది. ఖుషికి అసలు చిన్నదంటే ఏం చేయాలో అర్థం కాబట్టి యూట్యూబ్ బ్లాగ్ చేయి. నేను నీకు పంపించాలి మరి చేసి అందులో నేను నాడు సరే పేపర్స్ కలర్ పేపర్స్ ఉన్నాయి అక్క. ఖుషి నీకు తర్వాత చిన్నది చేపిస్తాలే, నీకు రాదంటున్నావు కదా. మేము నిన్నైతే ప్లాన్ చేసుకున్నాం. మా డాడీకి మార్నింగ్ లేచి హ్యాపీ ఖుషి పేరా మా ఇంటికి వా. ఇవి కలర్ పేపర్స్ ఫ్యాన్స్ ఉంటాయి. సరే ఇప్పుడైతే మేము చేస్తాం. అక్కడ ట్యాబ్ లాక్ తెలుసు కదా, సో ఇవన్నట్టు ఇవన్నీ థింగ్స్ ఇప్పుడు మేము వీటితో సింగ్ చేసేది. ఇల్లు ఏమున్నాయని తెలుసు కదా మీకు, వైట్ పల్స్. మాకు బటన్స్ కావాలి ఇట్లా. మమ్మీ మజ్జిగ వేసిన తర్వాత ఇస్తుంది. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు అవి థింగ్స్ పంచుకుంటాం. నా కోసం నా కోసం నీకు గమనిస్తాను. మేడం ఏంది ఆర్డర్ తెచ్చుకో, ఆడుంది ఇక ప్యాడ్. మనకి ప్యాడ్ కూడా అవసరం. ఇదిగో ఈ ఎరుపా షీట్స్ కూడా ఇస్తాను. అది నుండి 2 చాలా వస్తుంది. ఈ నేర్చిన 2 జాలు కాదు, మనం నెక్స్ట్ ఇయర్ పెట్టుకుని రాస్తాను. ఏం కమ్మా నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. నేనైతే రెడ్ లేవు కదా, ఉన్నది ఫస్ట్ రెడ్ని బయట పెట్టు. మనకి ఎన్ని వస్తే మనకే తెలియదు కదా. బ్లూ అయితే లేదా అద్య, బ్లూ లేదు కాబట్టి రెడ్ వేద్దాం ఇద్దరం. మెరూన్ ఉందిగా, ఏం కాదు, కొంచెం రెడ్లోనే ఉంది కదా. నాకు షీట్ నీకు సరిపోతే మళ్ళీ ఇంకొని తీసుకున్నాం. కానీ బ్లాక్ షీట్స్ మీ దగ్గర ఉన్నాయి. వైట్తో చేస్తామన్నాం కదా. కాదు బ్లాక్
బ్లాక్ లేదు, మామూలు లేదు, మరి ఏం చేద్దాం? వైట్నే వేద్దాం, ఏం కాదులే. అక్కడ మీకు ఎట్లా పెట్టిండు చూడు. ఇది ఉంది మరి నిన్న చూసాను. ఒకసారి మాకు ఉన్నాయి అసలు మా మమ్మీ దాచిపెట్టిన పంపిస్తాను. వచ్చి అడిగి వస్తాను. స్టాప్లర్ వచ్చేసింది. అసలు నా రిజల్ట్స్ ఎట్లా వస్తాయో అంటే నాకు తెలిసి వర్కౌట్ అవ్వాలని వర్కౌట్ అయితే నాకు చాలా నమ్మకం. నేను అదే అవి మేము చేసే గ్రీటింగ్ చూపిస్తాను. ఏదైనా మీకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ అంటే అదే చూడండి, ఇదే అన్నమాట. నేను ఇదే ఎందుకు పర్టికులర్గా తీసుకున్నా అంటే మా స్కూల్లో గ్రీటింగ్ సబ్మిట్ చేయమన్నారు ఫాదర్స్ డేది. ఎవరి మంచిగా ఉంటే వాళ్ళది నోటీస్ బోర్డులో పెడతారంట. కాబట్టి ఇదే తీసుకుంటున్నాం. ఓకే, చూద్దాం రిజల్ట్స్ ఎట్లా వస్తాయి. వైట్లోని దొరికింది బట్ ఓకే చేద్దాం. స్టార్ట్ చేయి. ఇగో బ్లూ నేను ఉంటాయేమో కొన్ని కరాడింది పైన నుంచి ఉన్నాయి. ఆరెంజ్ కూడా ఆ బ్లూ కాదు, మనకు డార్క్ బ్లూ కావాలి. అట్లయితే మంచి లుక్ వస్తుంది. బ్లాక్ ఉందా మరి? అయితే రెడ్ అండ్ బ్లాక్ చేద్దాం. బ్లూ కానీ బ్లాక్ చూడు, రెడ్ అండ్ బ్లాక్ బాగుంటుంది. కానీ బ్లాక్ ఇవే ఉన్నాయి, 3 ఉన్నాయి. అది ముందు కూడా ఉన్నాయి మనకు ఆరెంజ్ ఉందా? లేదు. చేపతో గురించి ఉండదు. అది పింక్. అది రెడ్ అయితే పింక్ ఉందా? ఫస్ట్ నుంచి ఖుషి జరూరా. ఫస్ట్ ఫోల్డ్ చేయాలి కదా. స్టాప్ పర్ఫెక్ట్. అయిపోయింది. మంచిగా ఫోల్డ్ చేసుకో. నేనైతే వేసేసిన. ఫోల్డ్ చేసేసుకున్నా. స్కేల్ వేయడమే మర్చిపోయాను. నా దగ్గర స్కేల్ కూడా లేదు. ఖుషు బ్యాగ్ ఉంది కదా, అది కానీ ఆడతలేదు. స్కూల్ అన్న పెట్టి వచ్చిన టేపో. నాకు 2 బ్యాగ్స్ లేవా? ఏ వద్దు, ప్యాడ్ లేదా? కాదాడ 3 సెంటీమీటర్స్ ప్యాడ్తో తీస్తాం. కొన్ని ప్యాడ్స్ కి ఏమో అట్లా సెంటీమీటర్ పక్కన నా వస్తాయి. ప్యాడ్ అట్లా వచ్చింది. అది మంచిగా ఫోల్డ్ ఇట్లా ఇట్లా వస్తుంది. ఏం కాదు. ఆజా ఇల్లున్నట్టే చేద్దాం. ఇల్లున్నట్టే చేద్దాం కానీ ఆకలి లోపల ఇంకా మ్యాటర్ కూడా రాయాలి. లోపల ఏం ఎక్కువ మ్యాటర్ లేదు, చూసిన గూగుల్ కొట్టి చూద్దాం. అవును, ఇంత పెద్ద గ్రీటింగ్ చెప్పండి. ఖుషి కూడా వేరే చేయించాలి, దాంట్లో మ్యాటర్ ఉంటుంది. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, కష్టపడి. స్కేల్ ఫస్ట్ నువ్వు కొట్టి. పెన్సిల్ చూసానా? ఏ క్రిస్మస్ మ్యూజిక్ వస్తుంది. You will 3 buttons పెట్టండి. ఏం కాదు, మన పెద్దవి కదా.
ఓ ఎరా సార్ ఓకే అయిపోయింది. నేను ఎట్లా అనుకుంటున్నారు కదా నాకు రాలే అర్థం కావట్లేదు. కొంచెం ఆన్సర్ ఏ బనానా స్కిప్డి టోప్ టోప్ ఎస్ 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 దిస్ అయ్యో దిస్ ఈజ్ వచ్చినో దోమో చి చి చీమా చీమా చి చీమా చీమా చి వచ్చినో వంటం చి చి చీమా చీమా. నేను మీకు చెప్పాలి, నేను ఫాదర్స్ డే స్పెషల్ ఒక రీల్ పెట్టిన చూసినారా? వీళ్ళు చెప్పట్లేరు వీడియో తీసే అనుకుంటున్నారు కదా, ఏం చెప్పట్లేరు అనుకుంటున్నారు కదా, తీసేద్దామని ఇట్లా పడేసుడు కాదు, చూపెడతా తీసుకో చూపిస్తు. ఓకే ఒక్క నిమిషం నేను ఓపెన్ ఇప్పటి నుంచి మీకు కనబడతాను. ఏం కనబడతాను నా బటన్ నా బటన్ చిరబడుతున్నా ఎల్లో దగ్గర. ఇప్పుడు ఆన్ చేసే టైం వచ్చింది. ఫస్ట్ వాళ్ళు మళ్ళీ ఏమో సెంటీమీటర్లు తీసుకుంటారు. అక్కడ వీళ్ళు చెప్తారు నేమ్స్ 8 సెంటీమీటర్ మార్క్ 1.5 సెంటీమీటర్ 6.5 సెంటీమీటర్ సెంటీమీటర్. నీకు కూడా తెలుసా కిలోమీటర్, హెచ్ఎం, డిఎం అవన్నీ ఉంటాయి తెలుసా? మాకు మా అకాడమీ మ్యాథ్స్ టీచర్ చెప్పి 1.5 మమ్మీ కిలోమీటర్స్, హెచ్ మీటర్స్ అది ఉంటుంది కదా, కిలోమీటర్స్, హెచ్ఎం, డిఎం, మీటర్ అవి ఉంటాయి కదా, మాకు ఉన్నాయి అవి మెజర్మెంట్స్. అది మాకు అకాడమీ మ్యాథ్స్ టీచర్ చెప్పింది. అది అట్లనే మేము నాకు 11 అసెస్మెంట్ అది పేపర్ ఇచ్చిళ్ళు. అది ఆఫ్ చేయాలి. దేవుడు మార్క్ చేస్తుంది. డ్రా చేసుకోవాలి. ఆఫ్ చేయి ఆఫ్ చేయి ఇది ఆఫ్ చేయాలి. ఇది కూడా ఆఫ్ చేయాల్సింది. గ్రీటింగ్ మొత్తం నేనే చేశాను. దీని ప్లేస్లా డాడీ అని పెడతారు కదా, నాకు పెన్సిల్ ఇగో డ్రా చేసిన పాయింట్ దగ్గర డ్రా చేయాలి. ఇక్కడ అర్థమైంది ఏమో చేసి ఏదో చేస్తారు. ఏంటిదక్క మరి నీకు డ్రాయింగ్ తప్పైందా? డ్రాయింగ్ తప్పు చేసుకున్నావు. రబ్ చేసుకొని ఇక్కడ రబ్ చేయాలి మళ్ళీ. కానీ నేను స్టిక్ చెయ్య, ఎందుకంటే మరి తీసుకు ఇద్దే నీకు అర్థం కాదు. వెయిట్ కరో తప్పు చేసుకున్నావు, అందుకే అట్లా వచ్చింది నీకు. కరెక్ట్ దగ్గరనే పెట్టిన పాయింట్. ఇప్పుడు ఇక్కడ డ్రా చేసుకో. దాన్ని ఇప్పుడు నా నెక్స్ట్ ఫేస్లో ఇప్పుడు అయిపోయింది మరి. ఇట్లా ఊపేది కట్ అవు చూద్దాం ఏం కట్ చేసి లైన్సే కట్ చేస్తాను. ఓకే ఆఫ్ చేసి. ఓ ఖుషి అక్కడ సీజర్ ఉండే బ్లాక్ కలర్ సీజర్, ఎల్లో కలర్ సీజర్ సో అప్పుడు కట్ చేస్తా. సీజర్ చెప్తాను ఎక్కడెక్కడ కట్ చేస్తా. ఓకే అర్థం. ఆగమమ్మ అందుకు రమ్మంటాను ఫోన్స్.
టిఫిన్ చేసిన తర్వాత చేద్దామని ఇంకా చేసుకుని వస్తాను. అర్థమైంది మమ్మీ, నేను చేసే ట్యూబ్ లాగా డాడీ ట్యూబ్ లాగా వస్తుంది. ఇక్కడ డాడీ అని ఇట్లా పెడతాను. సో మేమైతే కొంచెం కష్టపడి వచ్చింది చూడండి. ఇక్కడ డాడీ నేమ్ రాస్తారు. స్కెచ్ బ్లాక్ కలర్ది ఆడ తెచ్చుకున్న దగ్గర నుంచి కలర్స్ అన్ని దగ్గర పెట్టు. అక్క అందులో పెట్టిన ఇగో ఇది ఇలా ఆడుకుంటా ఉంటుంది. వద్దు ఎక్కడికల్లా అవుతుంది. ఇట్లా తీసిన కిట్టే అండి, అదే కిట్ కాదు. నాది వేరే దగ్గర పెట్టుకున్నాను. అక్కడ నా స్కెచెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చినాయి ఇవి నాయి. వాళ్ళు హెచ్ అది పెట్టాద్యా. ఇది ఎట్లా వెళ్ళింది? ఆ రైటింగ్ మనం రాయాలి ఇప్పుడు. కొంచెం స్కేల్ 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 ఫటాఫట్ స్కేల్. నేను రాసినట్టు రాయి, ఓకేనా? ఓకే. వాళ్ళు ఇంకా రెడ్ పేపర్ కూడా పెడతారు. రెడ్ పేపర్ చేసుకున్నా నిన్ననే. ఉంటాను కానీ ఏమో తెలియదు మమ్మ. ఇంకా చెప్పండి. లెవెలస్మెంట్ పేపర్ ఇచ్చి కానీ లెలెస్మెంట్ నాకు అని రావట్లేదు. లెవెల్ అసెస్మెంట్. వీళ్ళు ఇక్కడ 3 బటన్స్ పెట్టి తెలుసు. మమ్మీ ఏ సెక్షన్ బి పైన ఉంటుంది మాకు థర్డ్ ఫ్లోర్లో. అన్నయ్యకేమో ఏ సెక్షన్ పైన ఉంటుందంట. చూస్తాను. ఓకే స్కెచ్ కదా. ఓకే అక్క, మనకి ఇంకా నీట్గా స్టైలిష్ కావాలంటే నీ దగ్గర ఉన్నాయి చూడు బ్రష్ పెన్స్ వాటితో యూజ్ వస్తుంది. అయ్యో ఓకే 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 తెచ్చాను. అదని కట్ చేసుకుంటాను. ఫాదర్స్ డే అని కింద రాస్తా. అయితే మరి చిన్నగా రాస్తా. గ్యాప్ ఉంది కదా, తర్వాత వాళ్ళకి చూపి. వర్త్ అమ్మ వర్త్ అమ్మ వర్త్ అమ్మమ్మ వర్త్. వర్త్ అమ్మ వర్త్. డే స్పెల్లింగ్ లేదు. ఓ హ్యాండ్ ఓకే. వాళ్ళు ఇట్లా స్టైల్గా రాసినాయి. కొన్ని చిన్నగా రాసిన క్యాపిటల్ లెటర్స్ కదా. వర్త్ వర్మ వర్త్. ఈ నాకు స్కేల్ ఎందుకు యూజ్ చేసిన? ఓకే అర్థమైంది. వర్త్ వర్మ వర్త్. నీకు కనిపించట్లే, రివర్స్ కనిపిస్తుంది. అది ఒకసారి ఒకసారి బా అదాగు. ఇది కొంచెం
నేను చిన్నగా రాస్తాను చేసిన ఏమిటా దొంగ పెట్టావు? నేను దొంగనని మీ నాన్న చంపానని నువ్వు కూడా నమ్ముతున్నావా? అవును, ఇందాక వాడితో స్వరంగం కావాలంటున్నావేంటి? చూడాలని అదే సంగతి. అదే టాపిక్ లైఫ్ తప్పించుకొచ్చాను మా ఇల్లు కదా. అయితే ఓ హార్ట్స్ కూడా రాసిన వాళ్ళు ఎక్కడ రాసిలో అక్కడనే రాసిన తీసి అట్లా పెట్టిన ఏం నీగా అట్లా తీసి పెట్టిన అనుకో ఎండిపోతుంది. బాగుంది కదా బ్లాక్ అండ్ చూసిన అక్కడ వీడియోలో ఇదంతా యూజ్ చేస్తాను మీరు అవునా ఫుల్ జ్వరం వచ్చింది. ఎప్పుడు అది ఆఫ్ చేయాలి 6 మీకు ఒకటి చూపించాలి మీసాలు మనకి లేదు. డాడీ సో నెక్స్ట్ టైం మేము ఏం రాసినామంటే యు ఆర్ ద బెస్ట్ డాడ్. ఇక్కడ డిఏడి రాస్తారు. అయ్యో ఇవి ఫోల్డ్ చేసేసరికి ఇట్లా వెళ్ళిపోయినాయి. చూసా మన డాడీ ఓపెన్ చేసిన ఆయన వేస్తారు కదా. లాస్ట్ వీళ్ళ డాడీ మా డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో. సో నాది కొంచెం అయిపోయింది. ఇలా వాళ్ళు ఇక్కడ పెట్టమన్నారు, ఇట్లా కలర్ కింద కూడా పెట్టాలి. ఇప్పుడు మనం నాకు కూడా ఇది దీనికి ఇది లైట్ ఉంది కానీ ఇది ఒక్కటే ఉన్నది. అదే ఇంకో నేను సగం తీసేస్తాను, ఎందుకు వేస్ట్ ఉంది. అర్థమైంది. ఇప్పుడు మనం అదే ఇక్కడ మార్క్ చేయి మార్క్ చేయి ఈడ పేపర్ అయిపోయినాక మేము ఎంత సైజ్ తీసుకున్నాం? గింతనా గింత తీసుకున్నాను. మిర్చి బజ్జి తిన్నట్టు నా శాసనం తెలిసింది. సో నేను ఇప్పుడు కట్ చేస్తా. నేను మీరు జూ వీడియో చూసింది కదా, అలా మీకు లైన్ పక్కన ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? కామెంట్ పెట్టలేదు ఎందుకైనా. దండడు కొట్టు. ఏమైందో అదే లేవట్లే. అప్పుడు నాకు లేచింది కదా. అమ్మయ్య ఓ షెట్. అమ్మయ్య మంచిగా ఉందిలే. ఇప్పుడు మనం గమ్ కావాలి. ఆజా పెట్టు. పెడతాను. దొడ్డు చేసిన ఆజా అంతలోపు మనం ఇది చేసుకుందామా? గమ్ ఏది? సగమైంది. బాగుంది కదా పేపర్. అక్కడ చూస్తాను మంచిగా అనిపిస్తాను కదా పేపర్. ఇది చాలా అనిపిస్తుంది ఇట్లా అక్క. మా ఫ్యాన్స్ అక్క రిజల్ట్ ఎట్లా ఇచ్చింది చూడండి. అంటే ఇంకా ఫుల్ అయిపోయింది. ఇంకా చూపి గాలి కన్నా ఉంది. కొంచెమే ఉంది, ఇంకా ఫైన్ టచ్ అయితే అయిపోతుంది. ఫైన్ డాడీ రాసుకుంటారు. వాళ్ళ డాడీని రాసేసుకుంటున్నారు. మేము రాసుకున్న తర్వాత చూపెట్టాం. సో నాకు అయిపోయింది. అంత మొత్తానికి అయిపోలే, ఇంకా బయట కూడా ఉంది కానీ లోపల అయిపోయింది. ఇప్పుడైతే బాగుంది కదా. సో అది అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ ఒకలాంటి వైట్ పేపర్ తీసుకుంటున్నారు.
అది ఆన్ చేయి. పేపర్ తీసుకున్నావా? ఎట్లా చేసినావు? ఫోల్డ్ చేసిన. ఫోల్డే కదా. నాకు నేను కూడా ఎత్తా గమ్ము. నువ్వు పెట్టిన తర్వాత నాకు ఆగు. నీ అప్పుడు ఆగలేదా? పెట్టేసిన. అమ్మాయి ఇంకా నేను పెట్టలేదు రోయ్. కట్ చేయాలి కదా. ఇంకా నేను పెట్టలేదు. ఒకసారి ఆన్ చేయి. వాళ్ళు 2 సెల్స్ తీసుకున్నారు. అక్కడ వాళ్ళు సెంటీమీటర్ చెప్పలేదా? ఆగు. సెంటీమీటర్ చెప్పలే, ఏం చెప్పాలి? చెప్పిల్లు పైన రాలేదా? ఏమని చెప్పింది తెలుసా? ఇప్పుడు ఎక్కువ పేపర్ తీసుకోవాలి కదా. ఈ పైన కట్ చేసి మళ్ళీ చేయి. ఈ పైన కట్ చేసి ఇదంతా తీసాను. దాంట్లో కలిపేసి మరి నేను చేయలేదు ఇక్కడ. ఇది దేనికని పనికి వస్తుంది ఆరిపోయిన తర్వాత. అవును పక్క పడదాం. ఇంకా 2 తెస్తాను. పెట్టుకున్నా నేను ఎక్కడో నీకెందుకు? మినీ హ్యాండ్ బ్యాగ్. మినీ హ్యాండ్ బ్యాగ్. చూడు ఇక్కడ నేను తీసుకున్నా. నేను అయిపోతే నీ పేపర్ కట్ చేసుకున్న కదా నాకు ఒకసారి ఇవ్వండి పేపర్. నీకు కావాలంటే చూద్దాం. ఓహ్ ఖుషి ఫోన్ పైన వచ్చింది. ఇంద్రా నువ్వే పెట్టినావు. ఇంకో ఇట్లా పెట్టేసరికి అట్లా వచ్చింది. ఇట్లా డైస్ లాగా ఆడుకున్నట్టుంది. అలా ఫోన్ ఉందిగా. ఐడియా. ఇట్లా పెట్టి డైస్. మనం కూడా డైస్ చేసుకోవచ్చు. జింతకాయలు. మన కాయ చచ్చిపోతుంది అక్క. ఇట్లా చచ్చిపోతుంది. ఆగు నేను స్టార్ట్ అవుతుంది కదా. దీనికి ఇంత పిచ్చక్క. అట్లానే ఆడుకుంటుండో నేను మంచిగా తీసుకుంటున్నాను. నువ్వు నాకు కట్ చేసి పేపర్ ఏమన్నా? కట్ చేసి పేపర్ నీ పేపర్ కట్ చేసిన తర్వాత ఒకసారి నాకు ఇవ్వమన్నా. వాళ్ళు ఏం చెప్పలేదు. పైన 15 తీసుకో, ఇక్కడ 24 తీసుకో. అక్కడ నేను చెయ్యి కనబడతాను వీడియోలో. కొంచెం అటు జరుగు. అయిపోయింది. ఏరోప్లేన్ నుంచి నాకు చిన్న సీజర్ కావాలి. పోతుంటే ఒక ఆమె ఏరోప్లేన్ అనిపించింది. అప్పుడేమో ఏరోప్లేన్ వాళ్ళు తీసుకొచ్చిందంట. అంత లేదు. ఏరోప్లేన్ అందులో కానీ రిషి వెళ్ళలేదు. స్కూల్ అయినా సండే. సండే రా. మరి మనం ఎందుకుంటాం? అక్క ఇంకో పేపర్ ఇయ్యాలా ఏంటి? అదే వరిది వెనకాల గమ్మ అంటుకుంది అక్క. నాకు ఇది నాది కదా.
ఎక్కడంటే అక్కడ నాదైతే ఓకే అని వాటర్లో అయితే చనిపోతుంది ఈగలు. చనిపోదు, అది వాటర్ నుంచే తీసుకుంటారు కదా. ఏ గెలను అనేది ఈగలు అంటే ఆ బడ్డీ ఈగలు కాదు, చిన్న చిన్న ఈగలు. మనం ఇవి పడతాయి కదా, అది ముట్టుకుంటే అది వెళ్ళిపోతుంది. తొందరగా వెళ్తుందిరా. అట్లాంటి ఒక దాని గురించి సినిమా కూడా తీసిళ్ళు. అవును, దాని ప్లేస్ నాని ఉంటాడు. నాది కాదు, వేరే ఇది. అది అనే చనిపోతాడు. ఆ సినిమా మస్తు బాగుంటుంది అసలు. అత్తకి అల్లేంది ఇప్పుడు. అత్తకి ఇస్తున్నారా? ఫోల్డ్ చేసిళ్ళు. ఇది ఏం లేదు, నువ్వు కూడా చేసుకోవచ్చు, అంత ఈజీ. డ్రా చేసి అక్కడ హ్యాపీ ఫాదర్స్ డే అని ఇట్లా పెట్టి ఇట్లా వైట్ పేపర్ ఫోల్డ్ చేసి నీకు బటన్సా? బట్ నాకు ఉన్నాయి కానీ నీకు లేదు దాంట్లో. నీకు ఈజీ ఉంటుంది సగం ఉంది కదా. సీజర్ ఆ సీజర్ పట్టుకో, నేను ఏ సీజర్ ఎరేజరా. కూర్చు, నువ్వు ఊకోరా. కట్ చేసిళ్ళు. ఖుషి నీకెందుకురా ఖుషి? మీరు చూసినట్టయితే నేను ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేస్తాను. మనం ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఇదే. ఎదురు అయిపోయింది అక్క. ఇంకా 1 minute. నేను సైడ్స్ కట్ చేయను అక్క. దానికి పెద్ద పేపర్ కావాలి, ఇది కూడా సరిపోదు ఇంత సైడ్లో. కొంచెం పేపర్ సరిపోతుంది అక్క. నీ దాంట్లో మెరూన్ కూడా లేదు అక్క, సైడ్స్కి అవసరంగా దక్కేది. సో నాదైతే అయిపోయింది. చూద్దామా. హ్యాపీ ఫాదర్స్ డే. నేను చేయలేదు, ఫ్యాన్స్ కేసు నాకు చేయాలి. ఇది కాలర్ బాగుంది కదా, చేయాలి కానీ అది రాదు కూడా. మా పేపర్ సైజు అయిపోయింది. అది ఫ్యాన్స్ అట్లా చేయాలంట. మిస్టేక్లు అన్నా పేపర్ సరిపోయిన ఎయిర్ షీట్ ఉంది కదా, మర్చిపోయినా. బాక్కుషి డోర్ అయిపో, తొందరగా చేయి. సో అయిపోయింది, అది రావట్లేదు. జోకన్నా
మన ఫ్యాన్స్ కదా ఇట్లా నుంచి గంబెట్ బటన్స్ పెట్టాలి అవును కదా బటన్స్ పెట్టాను నేను. అంతా మర్చిపోతాను. అది వైట్ పేపర్ మనం ఇట్లా చుక్కలు పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టినాం అనుకో అంతే గమ్మ బయటకు వచ్చేసింది హోల్స్ నుంచి. అసలు బెల్లే లేదు. బ్లాక్ చేసి వాళ్ళైతే బెల్ట్ పెట్టడం కోసమే లేదు. నా డాడీ ఏమన్నా బెల్ట్ వేసుకుంటారు. మా డాడీ ఇల్లు చూడు ఎంత బాగుంది కలర్. టై 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 రియల్ కలర్ ఇది కాదండి. ఇది కొత్త ఫోన్ కూడా ఇట్లాగానే ఆడుతుంది. ఓకే నాది అయిపోయింది. బటన్స్ అసలు భలే మ్యాచ్ అయినాయి అక్క. ఫ్యాన్స్ అక్క నేను తీసుకుని వచ్చేస్తాను. నా చెయ్యి ఎట్లుంది ఇంట్లో ఎట్లుంది, నీ చెయ్యి ఎట్లుంది ఇల్లు ఎట్లుంది. అది సీద ఎట్లుంది ఇక్కడ ఎట్లుంది. ఇల్లనే బాగున్నది ఫోన్లోనే. ఇది వస్తుంది రాదు నువ్వే చూడు. అసలుకి రావట్లేదు. ఒకవేళ నాకు వస్తే నాకు వస్తే నేను స్పెట్స్ వేసుకున్నా. ఏడా ఒకవేళ నాకు వస్తే ఏం చేస్తాను? నేను చెప్తే నాకెందుకు రాలే అనుకుంటా. నువ్వు చెయ్యి. కానీ నీ హెల్ప్ కావాలి నాకు. అన్నిటికీ హెల్ప్. అదే ఫస్ట్లో దేంతో స్టార్ట్ చేసినా ఇస్తుందా? చూడక్క లోపల అసలు రియల్ ఎట్లున్నది. థర్మాకోల్ లాగా ఉన్నది. నీకు రిమోట్స్ ఉన్నాయా? కొంచెం ఇట్లా చూస్తుంటే అది థర్మాకోల్ లాగా ఉంది కదా. అక్క థర్మాకోల్లా ఉన్నది ఏదో ఇంకంటున్నట్టుగా. అబ్బా జూమ్ చేసి అన్ని వచ్చిమంటే మనం కదా. అది నీ కళ్ళల్లో ఏముంది చూద్దాం. అన్ని పురుగులే. ఆల్రెడీ చూసినావుగా, ఇంకెన్నిసార్లు చూస్తావు? ఒకవేళ నీకు రాకపోతే నువ్వేం చేస్తావు? చెయ్యవా? మరి నీకు రాకపోతే ఖుషి నాకు ఇవన్నీ మేము చేసి మాకు ఓపికలేదు. నువ్వే చెయ్యి అక్క. మనం ఇవి చేసేసరికి మనకు ఓపిక వెళ్ళిపోయింది. ఖుషి ఇప్పుడు చేయబుద్ధి అటు నాకైతే. నాకు చెప్పు, నేను చేస్తా. రావట్లేదు అదే. నాకు ఏదన్నా ఇస్తే చెప్పు. చెప్పినా కదా మనకి గీసుకోవచ్చు. ఫోల్డ్ చేసి ఆడ ఫ్లవర్ గీసి ఇక్కడ హ్యాపీ ఫాదర్స్ అని రాసి లోపల నీకు మ్యాటర్ గూగుల్లో చూపెట్టి నువ్వు రాయొచ్చు. అంతే, ఏం లేదు. నాకు మ్యాటర్ వేరేదేముంది. అయితే నాకు తెలీదమ్మా. నువ్వు చూసుకోపో, నువ్వే వేసుకో. మాకు ఓపిక లేదంటే ఇంత పెద్దది కష్టం చేసి. మరి ఈజీ అన్నా అది నాకు ఈజీ, నీకు ఈజీ కూడా ఉంటుంది. నువ్వు దూసుకో, ఇట్లా దూసుకో. వస్తుందా? కానీ నేను పెట్టాను. నీ ఇష్టం. జూమ్ చేసి చూడు ఈ బ్లాక్ కలర్ది కూడా. ఇంకేమో ఎన్ని కలర్స్ బ్లాక్ ఫేవరెట్ బ్లాక్. ముఖాన్ శ్యామ్ నుంచి దీని దగ్గరికి జూమ్ చేసి చూస్తే అస్సలకే రాదు, దూరంగానే ఉంటుంది. అదిగో అట్లా వస్తుందని నేను చేయట్లేను. వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జాలీగా అయిపోయింది. ఈ బటన్స్ పెట్టు. బటన్స్
అక్కడ నువ్వు బటన్స్కి ఎట్లా పెట్టాలి? సో హోల్స్ దగ్గర పెట్టకు డైరెక్ట్గా, ఇలా పక్కన పక్కన పెట్టు ఇట్లా. ఇంకా 3 మిగిలినాయి. బటన్స్ చూసుకో. ఈమె రియల్ అక్కడ ఎట్లుంటుంది చూద్దాం. ఏంద్ర అంత ఘోరంగా ఉంది. నేను ఎందుకు పుట్టి పెట్టినా ఓపెన్ అక్క హోల్ దగ్గర పెట్టినానికి ఇట్లా గమ్ బయటకు వస్తున్నాయి. నేను ఎట్లా పెట్టినా గాయస్, ఇక్కడ హోల్ దగ్గర పెట్టలే కదా. ఇంకో బటన్ ఇది. అమ్మో నాకేం తెలుసు. తీసుకున్నా అవునా? మరి నువ్వు వీడియోది. ఇప్పుడైతే వీళ్ళ డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో. డాడీ థ్యాంక్ యూ వెరీ మచ్. 1.5 చూడ చెట్టేసి చూడ బటన్స్ వచ్చింది వీడికి. హ్యాపీ ఫాదర్స్ డే. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళిండు. సో ఇప్పుడు వాళ్ళ మమ్మీ చూపెడితే వాళ్ళ మమ్మీ చూపెడతారు, తర్వాత వాళ్ళ డాడీకి. ఫస్ట్ అయితే వాళ్ళ మమ్మీకి చూపెడతాను. డాడీ లేడు. డాడీ కోసం చూడు లోపల లోపల చూడనా. నేను కూడా చేసిన కానీ అదే పెట్టా చిన్న ఫ్లవర్ లాంటిది పెట్టాలి. కళ పెట్టొచ్చుగా. ఫ్లవర్ లాంటిది తెచ్చుతాను. ఇవన్నీ ఉన్నాయి. రియాక్షన్ షార్ట్లో వస్తుంది. సో ఈ రోజుకి అంతే. బాయ్. సీ ఇష్కి వాళ్ళు